హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు వచ్చే నెల నుంచి జీతాల పెంపు, డీఏ హైక్ అట్ 3.4% పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ మరియు పెన్షనర్లు ఎదుర్కొంటున్న ప్రధాన ఆర్థిక సమస్యల్లో ఒకటైనటువంటి డీఏ చెల్లింపుల్లో కొంతమేర పురోగతి అయితే కనిపించనుంది. గత ప్రభుత్వం ఎన్నికల ముందు హడావిడిగా ప్రకటించినటువంటి 2023 జనవరి మరియు జూలై నెలలకు సంబంధించిన డీఏ అండి 3.64%తో ప్రకటించిందనమాట ఒక్కొక్క డీఏని. సో, మరి ఈ జూన్ నెల జీతాలతో కలిపి జూలై మొదటి వారంలో అయితే ఉద్యోగుల ఖాతాలో జమ కానుంది. సో, ఉద్యోగుల నెలవారీ జీతాల్లో స్వల్ప పెరుగుదలకైతే దారితీసే అవకాశం ఉంది. సో, ఏళ్ల తరబడి పెరిగిపోయిన భారీ డీఏ బకాయిల చెల్లింపు విషయంలో మాత్రం ఇప్పటికీ అస్పష్టత కొనసాగుతూనే ఉంది. దీనిపై కొత్తగా కొలువుదీరినటువంటి కూటమి ప్రభుత్వం పైన ఉద్యోగులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. డీఏ చెల్లింపుల ప్రస్తుత పరిస్థితి 2023 జనవరి డీఏ గత ప్రభుత్వం 2023 జనవరికి సంబంధించినటువంటి డీఏను ఏప్రిల్ నెల జీతాలతో కలిపి చెల్లించింది. అయితే ఈ డీఏకి సంబంధించి అరియర్స్ డబ్బు మాత్రం ఇంకా ఇప్పటివరకు ఉద్యోగుల ఖాతాలో జమ కాలేదని తెలుస్తోంది. జూలై 2023 డీఏని 3.64%తో ఆహ్, జూన్ నెల జీతంతో పాటుగా అయితే సో, ఈ విధంగా ఉద్యోగులకు జూలై నెల డీఏను కూడా 3.64%తో పెంపు అయితే చేయడం జరిగిందనమాట. వాస్తవానికి ప్రతి 6 నెలలకోసారి డీఏ అనేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటిస్తూ ఉంటాయన్నమాట. సో, ఈ లెక్కన జనవరి 2024కి సంబంధించినటువంటి కొత్త డీఏ రావాల్సి ఉంది. దీనిపైన ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఎరియర్స్ అందని ద్రాక్ష ఉద్యోగుల ఆవేదన. డీఏ ప్రకటించడం ఒక ఎత్తయితే దానికి సంబంధించి ఎరియర్స్ సకాలంలో చెల్లించడం మరొక ఎత్తు. ఆంధ్రప్రదేశ్‌లో గత కొన్నేళ్లుగా డీఏ అరియర్స్ చెల్లింపులో తీవ్ర జాప్యం జరుగుతోంది. భారీ బకాయిలు అంచనా ప్రకారంగా 2018-2023 వరకు పేరుకుపోయిన డీఏ బకాయిలు ఒక్కొక్కటిగా ఒక్కొక్క ఉద్యోగికి 2-3 లక్షల వరకు రావాల్సి ఉంది. ఈ మొత్తం ఉద్యోగుల ఆర్థిక ప్రణాళికపై, వారి కుటుంబ అవసరాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. గత ప్రభుత్వ నిర్లక్ష్యం. గత ప్రభుత్వం ఈ డీఏ బకాయిల చెల్లింపులను పూర్తిగా గాలికొదిలేసిందన్న విమర్శలు ఉద్యోగ సంఘాల నుంచి వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల ముందు కొన్ని డీఏలు ప్రకటించినప్పటికీ కూడా వాటి అరియర్స్ చెల్లింపుపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కొత్త కూటమి ప్రభుత్వంపైనే ఆశలు. ప్రభుత్వం కొలువుదీరిన కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఉద్యోగుల పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో డీఏ బకాయిల చెల్లింపులపై ఉద్యోగుల భారీ ఆశలైతే పెట్టుకున్నారు. మేనిఫెస్టో హామీ. ఉద్యోగులకు సంబంధించి అన్ని పెండింగ్ అంశాలను క్లియర్ చేస్తామని కూటమి ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో పేర్కొనడం ఉద్యోగులకు కొంత ఊరటనిస్తోంది. తక్షణ కర్తవ్యం. కొత్త ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాల్సిన అంశాలలో డీఏ బకాయిల చెల్లింపులు కూడా ఒకటి అని ఉద్యోగ సంఘాలు నొక్కి చెప్తున్నాయి. ఇంకా పెండింగ్‌లో ఉన్న డీఏలు. సో, జనవరి 2024 డీఏ అండి. సో, ఇది నిబంధనల ప్రకారంగా యాక్చువల్‌గా అయితే ఇప్పటికే ప్రకటించి ఉండాల్సింది. అలాగే జూలై 2024కు సంబంధించిన డీఏ కూడా ప్రకటించాల్సి ఉంది. దీంతో పాటుగా 2025 జనవరి డీఏ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే ప్రకటించేసింది. ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించాల్సి ఉందన్నమాట. అలాగే 2018 నుంచి పేరుకుపోయినటువంటి డీఏ అరియర్స్ ఇవి భారీ మొత్తంలో అయితే ఉన్నాయి. ముఖ్యమంత్రి చొరవ తీసుకోవాలి. కొత్త ముఖ్యమంత్రి ఈ విషయంలో చొరవ తీసుకొని ఉద్యోగుల న్యాయమైన డిమాండ్‌లు పరిష్కరించాలనైతే ఉద్యోగ సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. డీఏ అనేది ప్రభుత్వ ఉద్యోగుల హక్కు అని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వారి జీవన ప్రమాణాలను కాపాడుకోవడానికి ఇది అత్యంత ఆవశ్యకమని అయితే వారు గుర్తు చేస్తున్నారు. ఆర్థిక సవాళ్లు ప్రభుత్వానికి పరీక్ష. అయితే రాష్ట్రం ఎదుర్కొంటున్న తీవ్ర ఆర్థిక సవాళ్ల నేపథ్యంలో ఈ భారీ బకాయిలను ఒకేసారి చెల్లించడం ప్రభుత్వానికి కష్టసాధ్యం కావచ్చు. అయినప్పటికీ ఒక స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను ప్రకటించి దశల వారీగా అయినా ఈ బకాయిలను చెల్లించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉద్యోగులు కోరుతున్నారు. జూలై నుంచి అందనున్నటువంటి 3.64% డీఏ ఉద్యోగులకు కొంతమేర ఊరట కలిగించినప్పటికీ అసలు సమస్య అయినటువంటి భారీగా డీఏ బకాయిల చెల్లింపులపైన అందరి దృష్టి నెలకొంది. కొత్త కూటమి ప్రభుత్వం ఈ విషయంలో ఎలా స్పందిస్తుందో ఉద్యోగులకు
ఏళ్ల నాటి నిరీక్షణకు ఎప్పుడు తెర పడనుందో చూడాలి. ఈ సమస్య పరిష్కారం కొత్త ప్రభుత్వానికి ఒక అగ్ని పరీక్ష లాంటిది అని చెప్పవచ్చు. ఉద్యోగుల విశ్వాసాన్ని చూరగొనడానికి, పరిపాలనలో తమ నిబద్ధతను నిరూపించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా కూడా ప్రభుత్వం భావించవచ్చు.